ఎంపీ దిలీపాచారి గారు మళ్ళొకసారి తడి బట్టలతో ప్రమాణానికి సవాల్ విసిరారు బండి సంజయ్. నమస్తే అండి, మీకు అదేవిధంగా జీ న్యూస్ ప్రేక్షకులకి రక్షాబంధన్ శుభాకాంక్షలు. ఇప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్ అనేది జరిగింది, ఇదేమి ఇంకా సీక్రెట్ కాదు, దాయబడే అంశం కాదు. ఎట్టి పరిస్థితుల్లో ఫోన్ ట్యాపింగ్ జరిగిన అంశము తేటతెల్లమైంది. తెలంగాణ సమాజానికి కూడా తెలిసింది, మామూలు సామాన్య ప్రజలకు కూడా ఈ అంశంలో క్లారిటీ ఉంది. ఇంకా బుకాయించడం కోసం చూస్తున్నారు అని అంటే దాంట్లో రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో వీరు చేసే విచారణ పైన సిట్ ఏదైతే విచారణ చేస్తా ఉందో ఈ విచారణ పూర్తిగా ఏవి నిజాలు బయటికి తీసుకురాదు. ఎందుకనంటే వీళ్ళు మా అనుమానం ఏంటంటే లోపాయికారి ఒప్పందాలు జరుగుతూ ఉన్నాయి కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి మధ్యలో అని చెప్పి మా అనుమానాలు ఉన్నాయి. అందుకనే వాళ్ళంత ధైర్యంగా మీరు ఏం చేసుకుంటారో చేయండి, ఎట్లా చేస్తారో చేయండి, మరి మమ్మల్ని ఏం చేయగలుగుతారో చేయండి అని చెప్పి బహిరంగంగా సవాళ్లు చేస్తా ఉన్నారు. ఈ సందర్భంలో భారతీయ జనతా పార్టీ చెప్తున్నది ఏంటంటే సిట్టు విచారణ పరిధి ఇప్పుడు ఏదైతే టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిందో ఎస్ఐబి ద్వారా వాళ్ళకి లిస్ట్ పోయిందండి. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం కి, సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన టెలికాం డిపార్ట్మెంట్ కి ఎస్ఐబి ద్వారా ఒక లిస్ట్ పోయింది. వీరు మావోయిస్టులు లేదనుకుంటా మావోయిస్టు సానుభూతి పరులు, వారి ఫోన్లు ట్యాప్ చేయాల్సిన అవసరం ఉన్నది, మాకు అనుమానాలు ఉన్నాయి అని చెప్పి వారికి ఒక లిస్ట్ పోయింది. కానీ వాళ్ళు ఒక కొరి పంపించారు రాష్ట్ర ప్రభుత్వానికి, మీరు ఎవరి ఆధ్వర్యంలో చేస్తా ఉన్నారు, ఇది ఒక ఐజీ స్థాయి వ్యక్తి ఆధ్వర్యంలో విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది, మరి ఎవరి ఆధ్వర్యంలో చేస్తా ఉన్నారంటే ప్రభాకర్ రావు గారు ఐజీ అని చెప్పారు. అక్కడనే మాకు అనుమానాలు ఉన్నాయి. కేసీఆర్ గారు ప్రభాకర్ రావు గారి పైన ఐజీ అని చెప్పి ఏదైతే చెప్తా ఉన్నాడో వారు రిటైర్డ్ ఆఫీసర్, వారు ఐజీ స్థాయి వ్యక్తి కాదు, రిటైర్డ్ ఆఫీసర్. రిటైర్డ్ ఆఫీసర్ అనే విషయాన్ని దాచిపెట్టి టెలికాం డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం కి లెటర్ రాసిర్రు వారు, ఐజీ స్థాయి వ్యక్తి ద్వారానే మేము విచారణ జరిపిస్తున్నామని చెప్పి అక్కడి నుంచి తీసుకొని వచ్చారు. కనుక మేమేమంటున్నామనంటే ఇప్పుడు మీరు ఏదైతే సిట్ ద్వారా విచారణ జరుపుతా ఉన్నారో, ఇంకొక విషయం చెప్తా ఉన్నా, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ అయింది, విచారణ చేస్తున్న జడ్జి గారి ఫోన్ కూడా ట్యాప్ అయింది. మరి ఆ జడ్జి గారిని పిలిపించి విచారణ చేసే సత్తా పరిధి ఉందా సిట్కి? లేదు. కాబట్టి మేము అడుగుతా ఉన్నాం. ఇప్పుడు ఇంకొకటి ఎంహెచ్ఏ ఉన్నది, మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్, వారిని హోమ్ సెక్రటరీని, నేషనల్ హోమ్ సెక్రటరీని పిలిపించి విచారణ చేసే పరిధి ఉందా సిట్కి? లేదు. కాబట్టి మేము అడుగుతున్న అంశం ఏంటంటే మీరు సిబిఐకి ఎంక్వైరీకి ఇవ్వండి. సిబిఐ ఎంక్వైరీకి ఇస్తే ఖచ్చితంగా మీరు కేసు ఫైల్ చేయండి. సిబిఐ ఎంక్వైరీ చేసినాం, మేము హైకోర్టులో ఫైల్ చేసినాము. రామచంద్రరావు గారు ప్రెసిడెంట్ కాకముందుకే ఫైల్ చేసినాము. అది ఇప్పుడు మళ్ళీ దాన్ని రీఓపెన్ చేయమని చెప్పి మళ్ళీ నిన్ననే మేము హైకోర్టులో ఫైల్ చేసినాము. ఒకవేళ హైకోర్టులో మాకు అనుకూలంగా తీర్పు రాకపోతే సుప్రీంకోర్టు దాకా పోతాము. కేంద్ర ప్రభుత్వం చేస్తలేదా? పెగాసస్ ఏంది? కాదండి, నేనేమంటున్నా, పరిస్థితి రాహుల్ గాంధీ కూడా సేమ్ అలిగేషన్ చేశారు. భరత్ గారు, పెగాసస్ పైన సుప్రీంకోర్టు భారతదేశ అత్యున్నత న్యాయస్థానం ఎంక్వైరీ చేసింది. దాని మీద ఏమి ఆధారాలు లేవని ఆ కేసు ఏం ఆధారాలు లేవని కొట్టేలేదు. ఫోన్ ట్యాపింగ్ జరిగింది వాస్తవమే, కానీ ఆ విషయాలు బయటకు వెల్లడించలేం. అదేనండి, దేశ భద్రతకు సంబంధించిన అంశాలు ఉంటాయి. ఇప్పుడు ఈయన చేస్తా ఉన్నారు కదా, నిన్న బండి సంజయ్ గారు ఏం చెప్తా ఉన్నారు, అరే భార్యాభర్తలు మాట్లాడుకున్న అంశాల పైన కూడా వీళ్ళు ట్యాపింగ్ చేసిండ్రు అని చెప్తా ఉన్నారు కదా. నాట్ ఓన్లీ ఒక కేసీఆర్ కేటీఆర్ తప్ప ఈ రాష్ట్రంలో ఉండే చాలా మంది వ్యక్తులకి ఫోన్లు ట్యాపింగ్ చేసిండ్రు. అది కాదండి, రాజకీయ నాయకులే కాదు, జర్నలిస్టులే కూడా చేసిండ్రు, మీవి కూడా చేసిండ్రు, ఫోన్లు ట్యాప్ చేసిండ్రు, అందరూ చేస్తారు. ఇప్పుడు కాదు, మీరు బీజేపీ చేస్తారు, కాంగ్రెస్ చేసిండ్రు, సమాచారం మా దగ్గర ఉంటుంది. సినిమాల వాళ్ళని చేసిండ్రు, ట్యాప్ చేసిండ్రు, వ్యాపారస్తులను చేసిండ్రు, రాజకీయ నాయకులను చేసిండ్రు, జడ్జిలను చేసిండ్రు. ఎవరిని వదిలిపెట్టారు చెప్పండి? సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ కూడా ట్యాప్, ఇంక్లూడింగ్ సీఎం రేవంత్ రెడ్డి గారి ఫోన్ కూడా ట్యాప్ చేసిండ్రు. కనుక మేమేమంటున్నాం అంటే మీరు సిట్ విచారణ సీఎం రేవంత్ రెడ్డిని మీరు సిట్ పై అనుమానాలు ఉన్నాయని చెప్తున్నారు. 100% ఉన్నాయి. మేము అదే చెప్తున్నాం, రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా స్పందించాల్సిన అవసరం ఉంది. మీకు నిజంగా నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, ఈ ప్రభుత్వం గడిచిన ప్రభుత్వం అన్యాయం చేసింది, అక్రమం చేసింది, టెలిఫోన్ ట్యాపింగ్ చేసింది, దానికి బాధితులము అని చెప్పుకుంటే మీరు సిబిఐ ఎంక్వైరీకి అడగండి. మేము 24 గంటల లోపల సిబిఐ ఎంక్వైరీ ప్రారంభిస్తుంది.
కనుక మేము ఏమంటున్నాము, మీ పరిధిలో లేని అంశాలపైన మీరు సిట్టు విచారణ పేరు మీద కాలయాపన చేస్తూ మీరు తూతూ మంత్రంగా ఏది కట్టితురుపు చర్యల కోసం ప్రయత్నం చేస్తున్నారు తప్ప మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కూడా ఒక నిర్దిష్టమైన కార్యాచరణ తీసుకొని వాళ్ళపైన ఈ నాట్ ఓన్లీ టెలిఫోన్ ట్యాపింగ్, మీరు ఏ విచారణ చూడండి, కాళేశ్వరం విచారణ చూడండి, గొర్రెల కుంభకోణం చూడండి, లేదనుకుంటే ఔటర్ రింగ్ రోడ్ కుంభకోణం చూడండి, విద్యుత్ సంస్థల కొనుగోలు ఒప్పందాల గురించి చూడండి, ఏ విచారణైనా నత్తనడకనే జరుగుతుంది. కానీ 2 సంవత్సరాల నుంచి ఏదన్నా ఒక నిర్దిష్టమైన స్పెసిఫిక్ ఒక అడుగు తీసుకొని నిర్దిష్టమైన చర్యలకు ఉపక్రమించిన సందర్భం చూసినామా భరత్ గారు? ఎందుకు జరుగుతా ఉందనంటే మేము ఎందుకు అనుమానాలు వస్తున్నాయంటే, మీరు చూడండి కాళేశ్వరమే తీసుకున్నాం ఎగ్జాంపుల్. కాళేశ్వరం ప్రాజెక్టులో ఏం చేస్తా ఉన్నారు వాళ్ళు, ఎంత ధైర్యంగా చెప్తా ఉన్నారు, అరే కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే నాట్ ఓన్లీ మా మేడిగడ్డ, నాట్ ఓన్లీ సుందిల్ల, నాట్ ఓన్లీ అన్నారము మస్తుగా ఉన్నాయి, దానికి సంబంధించిన విచారణ లేదు, ఓన్లీ 3 ప్రాజెక్టులకు సంబంధించే విచారణ, అది కూడా 3,000 కోట్లకు సంబంధించిన విచారణ చేస్తా ఉన్నారు, దానివల్ల వచ్చేదేముంది పోయేదేముంది, ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్తా ఉన్నారు. మీరు కన్నెపల్లి పంప్ హౌస్లు మునిగినాయి, కన్నెపల్లి పంప్ హౌస్లకు కారణం ఎవరు? మెగా కృష్ణారెడ్డి గారికి సంబంధించిన మెగా కంపెనీ కాదా? దాన్ని తీసుకొని వచ్చి కోడంగల్లో రేవంత్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కోడంగల్లో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కి కాంట్రాక్టులు కట్టబెట్టలేరా? అక్కడనే అనుమానాలు ఉన్నాయి. అందుకనే మేము ఏమంటున్నామనంటే, మీరు ఎక్కడ కూడా ఒక నిర్దిష్టమైన చర్యలు తీసుకోకుండా ఉన్నారు కాబట్టి మీరు లోపాయికారు ఒప్పందాలు చేసుకుంటున్నారు అనే ఉద్దేశంతో మేము చెప్తా ఉన్నాం. కనుక దీన్ని ముందుకు తీసుకురావాలంటే సిబిఐ ఎంక్వైరీ ఒకటే మార్గం, ఏకైక మార్గం. ఒకవేళ ఈ రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీకి అంగీకరించకపోతే భారతీయ జనతా పార్టీ హైకోర్టుకు పోయింది, హైకోర్టులో వీలు కాకపోతే సుప్రీంకోర్టు దాకా పోతాం, సుప్రీంకోర్టులోనన్నా సిబిఐ ఎంక్వైరీ జరగాలని చెప్తాం. ఎందుకంటే ఇది ఒక గుణపాఠం కావాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి అండి, భారతీయ జనతా పార్టీ అధికారంలో చాలా రాష్ట్రాల్లో ఉంది. ఎక్కడన్నా ఈ ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తున్నాయా? ఎక్కడైనా ఒక రాష్ట్రంలో మా ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని చెప్పి ఎక్కడన్నా ఆరోపణ చేస్తా ఉన్నారా? నిర్దిష్టమైన ఆరోపణలు ఉన్నాయా? మీరు చూసిండ్రు, ఎన్నికలు జరుగుతుంటేనే, ఎన్నికల తతంగం కౌంటింగ్ తతంగం జరుగుతూనే ఉంటేనే నాగోల్ దగ్గర మూసీ నది లోపల వీళ్ళు మొత్తం ఆ డివైస్లన్నీ కాల్చి ఆ ఆధారాలు కూడా లేకుండా డివైస్లు కాల్చిన సందర్భాన్ని కూడా చూసినాం కదా. దాన్ని కూడా రికవర్ చేసింది కదా పోలీస్ సిట్టు. కనుక ఇంత స్పష్టంగా కనిపిస్తున్న అంశం పైన మీరు మొన్నటిదాకా ఏం చెప్పారు? ప్రభాకర్ రావు గారు అమెరికాలో ఉన్నారు, వారు దోబూచులాడుతా ఉన్నారు, వారు రాలేదు, వారు రానందుకు విచారణ ఇంకా నత్తనడకం జరుగుతా ఉందన్నారు. వారు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు? ఏది కూడా జరుగుతలేదు కదా. ప్రభాకర్ రావు గారు వచ్చి కూడా ఇప్పటికి 3 నెలలు అయింది, 3 నెలల కాలం దాటిపోయింది, ఇప్పటికి ఒక అరెస్ట్ లేదు, సింగిల్ అరెస్ట్ లేదండి. ఏం చేస్తాము? ఎవరు కింది స్థాయి అధికారులను తీసుకొని వచ్చి వాళ్ళని అరెస్ట్ చేసి కింది స్థాయి వాళ్ళని అరెస్టులు చేసి చూపించి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నాం, మేము నిర్దిష్టంగా చర్యలు తీసుకుంటున్నాం అని చెప్తే ఎవరు నమ్ముతారు? తెలంగాణ సమాజం అయితే నమ్మట్లేదు, భారతీయ జనతా పార్టీ అసలుకే నమ్మట్లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యల పైన. ఇప్పుడు బండి సంజయ్ కి 48 గంటల డెడ్ లైన్ కేటీఆర్ ఇచ్చారు. 48 గంటల తర్వాత కేటీఆర్ డార్క్ సీక్రెట్స్ బయట పెడతానని బండి సంజయ్ హెచ్చరించారు. ఇప్పుడు ఏంటి బండి సంజయ్ క్షమాపణలు చెప్పొస్తే చట్టపరమైన చర్యలు తప్పవని చెప్తున్నారు. ఏం జరగబోతుంది అనుకుంటున్నారు? బండి సంజయ్ గారు ఓపెన్ గా టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి పెట్టిండు. మీకు సాధ్యమైనంత వరకు మీరు ఏది చేయాలనుకుంటే అది చేయండి, మిమ్మల్ని మాత్రం శిక్షించడం ఖాయమని చెప్తా ఉన్నాం. ఒకవేళ ఈ రాష్ట్ర ప్రభుత్వంతో కుమ్ముక్కై మీరు ఆ చర్యల నుంచి తప్పించుకోవడం కోసం ప్రయత్నం చేస్తే భారతీయ జనతా పార్టీ చూస్తూ చేష్టలు ఉడికి కూర్చోద్దు. మీరు ఏమైనా చేయండి. మీరు 48 గంటల సమయం ఇచ్చిర్రు, లీగల్ నోటీసులు ఇస్తామని చెప్తా ఉన్నారు కదా, దేనికి భయపడే సమస్య లేదు, బరాబర్ చెప్తాం. మళ్ళా చెప్తా ఉన్నాం, మీరు నాకు ఇవ్వండి యాజ్ ఎ దిలీపాచారి, నేను స్పోక్స్ పర్సన్ గా చెప్తా ఉన్నాం. మీరు అంతకంటే ముందు మీ ప్రభుత్వంలో అందరి ఫోన్లు ట్యాప్ చేసిర్రు. ఎస్పెషల్లీ భారతీయ జనతా పార్టీ అప్పటి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు మొట్టమొదటిసారి ఫోన్లు ట్యాప్ అవుతున్న అంశాన్ని తెర మీదకి తీసుకొని వచ్చిండు. నా ఫోన్లు ట్యాప్ చేస్తా ఉన్నారని. ఏ కార్యక్రమం తీసుకున్నా 24 గంటల కంటే ముందే, 12 గంటల కంటే ముందే వచ్చి పోలీసులు పరేడ్ చేస్తా ఉంటారు ఆయన ఇంటి ముందల. ఎక్కడ ఉన్నా గానీ, ఏ సీక్రెట్ ప్లేస్ లో ఉన్నా గానీ ఆయనను పోయి అరెస్ట్ చేసిర్రు ముందే తీసుకొని పోయి. కనుక మాకు నిర్దిష్టమైన ఆధారాలు ఉన్నాయి, సిట్టు దగ్గర కూడా ఆధారాలు ఉన్నాయి. నిన్న సిట్టు విచారణ సందర్భంగా అక్కడ ఉండే అధికారులే చెప్పిండ్రు బండి సంజయ్ గారికి, ఇది సిట్టు పరిధిలో లేదండి, సిట్టు పరిధి ద్వారా ఏవి కూడా మేము నిజాలు నిగ్గుదేల్చే పరిస్థితి లేదు, కనుక మీరు బలంగా డిమాండ్ చేయండి సిబిఐ ఎంక్వైరీ కానీ వారు కూడా సజెషన్ ఇవ్వడం జరిగింది. కనుక మేము ఏమంటున్నాము, సిబిఐ ఎంక్వైరీ ద్వారానే ఈ తతంగం అంతా బయటకు వస్తుంది. ఎవరైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళందరూ కింది స్థాయి నుంచి ఏదో కింది స్థాయి చిన్న అధికారులను చూపించి వాళ్ళని బలిపశువులను చేయడం కాదు, వారికి కర్త కర్మ క్రియ అని ఎవరైతే ఉన్నారో వారి అండతో వీరు చెల్లలేకపోయినారో ప్రభాకర్ రావు గారు, రాధాకిషన్